ఇప్పుడు నీ చిత్తాన్ని నెరవేర్చు ప్రభు అనడం కంటే ఏమి చేస్తే నీ చిత్తం జరిగిందో అది నాతో చేపించు ప్రభు అని ప్రార్థన. కాబట్టి ఈ కార్యం ఇది కావాలి అని అంటే ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అని మనం నమ్ముతూ దేవుని విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తుంటే దేవుని కార్యాలు గొప్పగా జరుగుతాయి. నిన్న చాలాసేపు వాక్యాన్ని ధ్యానించినప్పుడు చాలా విషయాలు, నమ్మకం విషయంలో, విశ్వాసం విషయంలో చాలా విషయాలు నిన్న అక్కడ మోదుగుల గొడుగులో మాట్లాడిన తర్వాత దాని గురించి, ఈ విశ్వాసం గురించి చాలా విషయాలు దొరికిన నిన్న పరిశుద్ధ గ్రంథంలో. సో మనం చాలా జాగ్రత్తగా ఇంకా వాక్యంలో ఎదుగుతూ ధ్యానిస్తూ దేవుని కొరకు మనం నిలబడుతూ, మీరందరూ ప్రభు కోసం నిలబడితే ప్రభు మన పక్షులు నిలబడతాడు. ఆ రోజు 12 మంది శిష్యులు, 12 మందికి దేవుడు పరిచయం చేసిపోతే, శిష్యులుగా చేస్తే ఈరోజు కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సేవకులను ప్రభు సిద్ధపరిచాడు. కోట్లాది మంది ప్రజలు తన బిడ్డలుగా రక్షించబడినారు. కనుక ఈరోజు ఇంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడండి తండ్రి, వారి నోటిగా పూరగా వాడుకుంటాయా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క హృదయానికి నెమ్మది కలిగించే మాటలయ్యా ప్రభావైన, స్వస్థత కలిగించే మాటలు నా తండ్రి, విడుదల కలిగించే మాటలు నా తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందే ప్రభా రక్షణలోకి తీసుకొచ్చే విధంగా మీరు నడిపించమని అడుగుచుంటున్నాము ప్రభా. అది నుంచి అంతము వరకు కూడా నా తండ్రి ప్రభా ఏది జరిగినా కానీ నా తండ్రి అది నీ చిత్త ప్రకారమే జరగాలయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఎవరు కూడా నా తండ్రి ప్రభా పారిపోకూడదు నా తండ్రి, ఎవరు తప్పిపోకూడదు నా తండ్రి, నీకు వందనాలయ్యా ప్రభా. సంఘంలో నా తండ్రి భారం పెట్టిందామేవా నీకు స్తోత్రాలయ్యా. అనేక ప్రాంతాలలో నా తండ్రి నీ సేవ పరిచర్య జరగనయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. పరిచర్య జరిగించడం నా తండ్రి ప్రభా. నా తండ్రి పరిచారకులు లేరనైనా నీకు స్తోత్రాలయ్యా. మీరు లేవనెత్తమని అడుగుతున్నాము ప్రభా. మీరు నాయన జ్ఞానం చేత నడిపించండియ్యా, మీరు తెలివి చేత నడిపించమని అడుగుతున్నాము ప్రభా. నాలో నా తండ్రి ప్రభా నాయన ఏ యొక్క యోగ్యత లేకుండా కానీ నా తండ్రి మీరు నిలబెట్టుకొని నా తండ్రి మీరు నడిపించే దేవానికి స్తోత్రాలయ్యా ప్రభా. మీ మా రుణము కాదు నాయన నీకు స్తోత్రాలు ప్రభా. మీరు నిలబెట్టినందుకే నీకు స్తోత్రాలు నా తండ్రి, మీరు వాడుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు వందనాలయ్యా ప్రభా. నా తండ్రి మీరే మాట్లాడండి అయ్యా ప్రభా. మీరు మాట్లాడితే ఓదార్పు కలుగుతుంది నా తండ్రి ప్రభా. మీరు మాట్లాడితే బలం వస్తుంది నాయన నీకు స్తోత్రాలయ్యా ప్రభా. ఈ లోకంలో నా తండ్రి ప్రభా నాయన మేము మనుషులను నమ్ముకుంటున్న వ్యర్థమైనా ప్రభా నీ వైపే చూసే కన్నులు దయచేయండి ప్రభా. నిన్ను ఆధారం చేసుకునే భాగ్యం దయచేయండి దేవానికి స్తోత్రాలయ్యా ప్రభా. నా తండ్రి రేపు సంఘం అంతటినీ కూడా నా తండ్రి నీ సన్నిధిలోకి వచ్చే విధంగా నా తండ్రి ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడమని తండ్రి.